ఉంది. ఇక ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. గత మేనిఫెస్టోలో చాలా హామీలను గుప్పించారు. ఆ హామీలను ఒక్కొక్కటి నెరవేర్చే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ విపక్షాల నుంచి ఆరోపణలు ఎదురు కావడంతో రుణమాఫీని ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది అని చెప్పి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి చాలా సభలలో చెప్పారు. అదే రకంగా దేవుళ్ల మీద ప్రమాణాలు చేశారు. ఆగస్టు 15వ తేదీ కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి. ఈ నేపథ్యంలో నిధుల కొరత ఎదురైంది. నిధులను ఎలా సమీకరించుకోవాలన్న దాని మీద కసరత్తు కొనసాగుతుంది. ఆర్థిక శాఖ అధికారులతో రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాట్లాడుతున్న పరిస్థితి. అదే సమయంలో భూములను తనఖా పెడతారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇవన్నీ ఒకవైపు కొనసాగుతుంటే ఇంకొక వైపు గొర్రెల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కూడా మళ్ళీ తెర మీదకి వచ్చాయి. దాని మీద ఈడీ రంగంలోకి దిగిన పరిస్థితి. ఈ అన్ని అంశాల మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదే రకంగా రైతు బీమా కావచ్చు, ఈ 3 అంశాలకు సంబంధించి ఇప్పుడు వచ్చే 2 నెలల కాలం అత్యంత క్రూషియల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఋతుపవనాలు అనుకున్న దానికంటే ముందొచ్చాయి కాబట్టి రైతులు ఉత్సాహంగా తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్న పరిస్థితి. కానీ వారికి కావాల్సింది లాగోడి, అంటే పెట్టుబడి కావాలి. ఈరోజు పెట్టుబడి కోసం వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? బ్యాంకులను సంప్రదించాలంటే గత రుణాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా రుణాలు అవకాశం లేదు. అదే సందర్భంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తే నిట్ట నిలువున మోసపోయే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఈ 2 నెలల కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తుంది? దీనికి సంబంధించి ఇలాంటి అన్ని అంశాలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. లింగం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, రైతు మాఫీకి సంబంధించి, రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భూములను తనఖా పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటున్నారు. ఓవరాల్గా అసలు ఏంటి డెవలప్మెంట్స్? హామీని నిలబెట్టుకుంటారా గడువులోగా? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, అదేవిధంగా తొలివెలుగు ప్రేక్షకులకు. డెఫినెట్ గా అండి, కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతుందనే నమ్మకం ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ ఉంది. ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఇస్తున్నప్పుడు ఇవాళ అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చామో అవి డెఫినెట్ కూడా అమలు చేసి తీర్థమని ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇంకొకటి ఉంది, డెఫినెట్ కూడా ఇవాళ రుణమాఫీ అనేది డెఫినెట్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇవాళ రైతు సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ గత చరిత్ర కూడా చూడండి, గతంలో రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర దేశవ్యాప్తంగా అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అదే విధంగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. సో ఇవాళ నేను ఏమంటున్నానంటే, లింగం గారు, ప్రధానంగా మీరు హామీ చేస్తానంటున్నారు. మీతో పాటు సీఎం దగ్గర నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ కింది స్థాయికి కాంగ్రెస్ నాయకుడు వరకు ఇదే మాట చెప్తున్నారు. కాకపోతే సమస్యల్లా నిధులను ఎలా సమీకరిస్తారు, ఎలా గడువులోగా పూర్తి చేస్తారో అన్నది. ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి సర్కార్ ముందు? ఎస్, నేను చెప్తున్నాడు, ఇవాళ 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ మిగులు రాష్ట్రానికి ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అప్పులకుప్పగా మార్చారు. ఇవాళ తెలంగాణలో పుట్టబోయే ప్రతి బిడ్డపై కూడా ఇవాళ ₹1,00,000 పైగా అప్పేసినటువంటి చరిత్ర గత పాలకులు కేసీఆర్ గారిది. అందుకే ఇవాళ ఎందుకంటే రైతు అనేది ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టే రైతుని ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత. అందుకే రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరగవద్దు అనేదే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ మీరు చూడండి, మొన్ననే ఇవాళ గతంలో కల్లాలలో ఎన్ని రోజులు ఉండేదండి? నెలల పైగా ధాన్యం ఉండేది. తడిసిన ధాన్యాన్ని గతంలో కొనలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొన్నది. ఇవాళ అకౌంట్ లో కూడా గతంలో 3 నెలల పైగా ఇవాళ రైతుల అకౌంట్ లో డబ్బు రాకపోయేది. ఇవాళ ఒక 2-3 రోజుల్లోనే ఇవాళ రైతుల అకౌంట్ లో అమౌంట్ వస్తుంది. ఇవాళ మేము మొన్ననే రైతు భరోసా అందరికి ఇచ్చాము. డెఫినెట్ కూడా మీరన్నట్టు ఇవాళ ఏ విధంగా రైతులను ఆదుకోవాలనేది, ఇవాళ ఈ రైతు సంక్షేమం యొక్క ఏ విధంగా పాటుకోవాలనేది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఒక కార్పొరేషన్ ద్వారా ఇవాళ బ్యాంకులకు ప్రభుత్వం షూరిటీ ఇచ్చి డెఫినెట్ కూడా రైతు రుణమాఫీ అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు లోపు జరుగుతుంది. అందులో ఎవరికి ఏ అనుమానం అవసరం లేదు. అయితే నేను ఏమంటున్నా అంటే, ఎస్, కండిషన్స్ అప్లై అంటున్నారంట, అంటే కుదించే ప్రయత్నమా లబ్ధిదారులను? నేనే మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. మీరు కూడా సీరియస్ జర్నలిస్టు. గతంలో తెలంగాణలో ఏ విధంగా జరిగిందో మన అందరికి తెలుసు. చెట్లకు, పుట్టలకు, రాళ్ళు, రప్పలకు 100 ఎకరాలు ఉన్న వ్యక్తులకు
రైతు బంధు వచ్చింది మనం చూసాము. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా, నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గులు గత పాలకులు ఇవాళ ఆ విధంగా చేయమంటారు. ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నామండి. ఇవాళ ఎవరి పడితే వాళ్ళకు ఆ విధంగా కాదు కదా, ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటా నిజమైన అర్హులైన రైతులకు ఇస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, రైతుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరగదు. ఈ విషయంలో ఎవరు కూడా ఏ సందేహాలు అవసరం లేదు. అయితే నేనేమంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, చెట్లు పుట్టలకు, అట్లాంటి వ్యక్తులకు కాదు అనేది మా దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అది వద్దంటారా? దాన్ని కూడా రాజకీయం చేసేటండి. అది కాదు కదా, అర్హులైన రైతులకు రావాలి, భూమిని నమ్ముకుని దుక్కు దున్నే రైతుకు న్యాయం జరగాలి. దాంట్లో తప్పే ఉందండి. రైట్. ఇంకొకటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది 5 హామీలను నిలబెట్టుకున్నాం, 5 గ్యారంటీలను నిలబెట్టుకున్నామని చెప్తుంది. కానీ ప్రధానంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఈ 6 నెలల కాలంలో అది జరగలేదని ఇవాళ దినపత్రికల్లో మనకు కనిపిస్తున్నాయి. మీకు నేను చూపిస్తాను. ప్రధానంగా మహిళకు 2500 ఎప్పుడు? ఈ ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు? ఎస్, డెఫినెట్లీ అదే చెప్తున్నాండి. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ మేము వచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశాము. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇవాళ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న తర్వాత మేము చేయలేదు. అందుకే చెప్తున్నాం కదా, ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఇవాళ మేము చేస్తాం అంటున్నాం. ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చూడండి. ఇవాళ అదే విధంగా ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు మననే స్టార్ట్ చేశాము. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవి కదా మీరు 10 ఏళ్ళుగా చెయ్యండి. మీకు మేము 100 రోజుల్లోనే ఎట్లా చేస్తామండి? మేము చేస్తామంటున్నాం కదా. మీరు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మీరు కనీసం సమయం కూడా ఇవ్వకుండా మీరు అప్పుడే అమలు చేయట్లేదు. ఇవాళ కొంతమంది ఉచిత బస్ ప్రయాణం మీద కూడా విమర్శలు. నేను అదే చెప్తున్నా, మీకు దమ్ముంటే మా బస్సులలో తిరగండి, మహిళలు అడగండి. ఇవాళ మహిళలు ఆనందంగా ఉన్నారండి. ఇవాళ వాళ్ళు గతంలో గ్యాస్కి ఎంతకు వచ్చేదండి, ఇవాళ 500 రూపాయలకి గ్యాస్. మీరు ఆ విధంగా ఇప్పుడు మహిళలు స్వయం సమృద్ధి, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన, మహిళలకు ఆ విధంగా డెవలప్ అవుతుంటే దాని మీద కూడా రాజకీయం, దాని ఆటో వాళ్ళని ఎగదోసి ఆటో వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటే చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా దాని పేరు మీద ఒక రాజకీయం. అంటే ఇవాళ తెలంగాణలో నేను ఏమంటున్నానంటే, మీరు 10 ఏళ్ళుగా ఏం చేసిరో చర్చ పెట్టామా? మేము వచ్చిన మా 100 రోజుల పాలనకు ఇవాళ 3 నెలల పైగా దాదాపు కోడ్ అమల్లో ఉంది. మేము ఇవాళ మళ్ళా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాం. ఇలా ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. రైట్. ఇంకొక ప్రధానమైన అంశం కనిపిస్తుంది మనకు రాష్ట్రంలో చర్చనీయాంశం. సేమ్ టైం మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి గత పాలనలో ఏదైతే గొర్రెల పంపిణీ జరిగిందో అందులో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఆ విషయంలో ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి, మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు. మీ అబ్జర్వేషన్ ఏమిటి? అసలు గతంలో ఏం జరిగి ఉండవచ్చు? ఎస్ అండి, గొల్ల కుర్మల నుంచి అమాయకులైన గొర్రె కుర్మల నుంచి ఇవాళ డబ్బులు వసూలు చేసి ఇవాళ 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తామని చెప్పేసి దాని పేరు మీద రీసైక్లింగ్ దందా చేసి ఇవాళ దాదాపు 700 కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినాయి. స్వయంగా ఇవాళ ఈడీ కూడా నోటీస్ ఇచ్చింది. ఇవాళ దీనికి బాధ్యులైన వ్యక్తులు డెఫినెట్ కూడా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో, అయ్యర్ ప్రోత్సాహంతో ఎవరు కూడా ఈ అక్రమాలు జరగవి. ఇవాళ దాదాపు వాళ్ళు డబ్బులు కట్టి వెయిట్ చేస్తుంటే కూడా ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళ చెట్లు పుట్టలు నమ్ముకునే బతికే గొల్ల కుర్మల నుంచి ఇవాళ ఈ విధంగా డబ్బులు వసూలు చేసి ఇవాళ దాంట్లో కూడా అక్రమాలు చేసినట్టే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఏ విధంగా జరిగిందో, ఒక 2 వీలర్ మీద ఎక్కడైనా ప్రపంచంలో ఒక 2 వీలర్ మీద ఎట్ ఏ టైమ్ లా 20 గొర్రెలు ఒక పొట్టేలు అంటే ఒక యూనిట్ ని ట్రాన్స్పోర్ట్ చేసిన చరిత్ర మరి కేసీఆర్ కే దక్కుతుంది. అంటే ఎంత దుర్మార్గంగా అవినీతి అక్రమాలకు పాల్పడిరు అనేది ఇది ఒక మత్స్యం తునకనే. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. వాళ్ళ రైతు బంధు హైదరాబాద్ లో ఎన్ని ఎకరాలలో వ్యవసాయం జరుగుతుందండి? ఎంతమంది హైదరాబాద్ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారండి? హైదరాబాద్ బ్యాంకుల నుంచి 1740 కోట్ల రూపాయల రుణం తీసుకురండి రైతులు. మరి హైదరాబాద్ లో వ్యవసాయం చేసే రైతులు ఎక్కడున్నారు? హైదరాబాద్ లో ఎన్ని ఎకరాల పంట వస్తుంది? అంటే ఈ విధంగా కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా జరిగింది అక్రమాలు అవినీతికి. సో డెఫినెట్ కూడా ఇవాళ గొల్ల కుర్మలకు అన్యాయం చేసినటువంటి కేసీఆర్ డెఫినెట్ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం అయినటువంటి జైలుకు పోక తప్పదు తొందరలోనే. ఎందుకంటే అమాయకులైన పొట్టగొట్టిందండి ఇవాళ గొర్రెలు ఇస్తున్నాడు. అంటే ఒక చదువుకున్న లింగం గారు
ప్రధానంగా ఒకటి ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అక్రమార్కులకని మీరు చెప్తున్నారు. కానీ ఈడీ రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తుంటేనే ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ ఓఎస్డీగా ఉన్నవాళ్ళు వాళ్ళు సహకరించడం లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నవాళ్ళు. ఒకవేళ అక్రమార్కులకు శిక్ష పడాలంటే అధికారులు విచారణకు సహకరించాలి కదా, ఎందుకు జరగట్లేదు అది? నేను అదే చెప్తున్నాండి, వీళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు. ఇవాళ వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కదా, వీళ్ళ అందరికీ నాయకుడు ఎవరు? గతంలో కేసీఆర్ గారు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు. సో డెఫినెట్ కూడా వాళ్ళ అక్రమాలు బయటకు వస్తున్నాయని ఈ విధంగా అయినా కూడా ఇవాళ డెఫినెట్ కూడా చట్టం అండి, ఇది ఎవరిని వదిలిపెట్టదు. ఈ ప్రజా ప్రభుత్వంలో మేము మా మేనిఫెస్టోలో పెట్టినాము, కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై అవినీతి అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నావు. ఇవాళ కాళేశ్వరంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. నిన్న విద్యుత్ కుంభకోణం మీద జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు జరిగింది. ఇవాళ ఇది గొర్రెలకు స్కామ్. డెఫినెట్ కూడా అవినీతి పనులు అందరూ కూడా ఒక్కొక్క చిట్ట బయటకు వస్తుంది. నేను ఇదే కాదండి, అదే చెప్తున్నా. ఇవాళ చేపల కుంభకోణం కూడా జరిగింది. ముదిరాజ్ పిల్లల్ని, గంగపుత్రులు, ముదిరాజ్ బిడ్డల్ని కూడా అన్యాయం చేసి దాని పేరు అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో కాదేదు అనాలో అవినీతికి అన్నట్టు ఏది చూసినా కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా, ఇంకా మనం చాలా డిపార్ట్మెంట్లు బయటకు వచ్చాయి. తొందరలోనే దాంట్లో కూడా కేసీఆర్ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అంటే ఎంత ఒక ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, విద్యుత్ కుంభకోణం, గొర్రెల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, చేపల స్కాము, కాళేశ్వరం అవినీతి, అంటే ఏదో పాముల ఏదో పుట్టలకెంచి చీమలు పాములు బయటకు వచ్చినట్టు కేసీఆర్ 10 ఏళ్ల పాలనంతా అవినీతిమయము. డెఫినెట్ కూడా ఈ ప్రజా ప్రభుత్వం ఎవరైతే అవినీతికి పాల్పడినో గతంలో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం శిక్షిస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మాకు ఎవరి మీద రైట్. థ్యాంక్ యూ లింగం గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ దిస్ షో. రైట్, ఓవరాల్గా చూస్తుంటే పరిణామాలు తీవ్రంగా వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం వైపు ఇబ్బందులు ఉన్నా కూడా గత పాలకులకు సంబంధించిన అక్రమాలను కూడా వెలుగుదీసే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని అధిగమిస్తూనే నిధుల సమీకరణకు సంబంధించిన ప్రయత్నాలను కొనసాగిస్తూనే గ్యారంటీలను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక మార్గాన్ని కొనసాగిస్తూనే ఇంకోవైపు గత అక్రమాలను కూడా తవ్వుతామని చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.